ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం 64 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సూడాన్ దేశంలో ఘోరం జరిగిందనమాట. ఒక ఆసుపత్రిపై జరిగిన దాడిలో ఏకంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నపిల్లలు ఉండడం అందరినీ కలిసివేస్తుంది. విషాద ఘటన పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దాడిలో 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు దర్బార్ రాష్ట్ర రాజధానిలో ఎల్ దయన్ టీచింగ్ ఆసుపత్రిపై శుక్రవారం ఈ దాడి జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనాము గెబ్రియేసస్ వెల్లడించారు. ఇక ఇప్పటికే సుడాన్లో చాలా రక్తం చిందించిన దాదాపు 3 ఏళ్ల కొనసాగుతున్న యుద్ధానికి ఇకనైనా స్వస్తి పలకాలని ఆయన కోరారు. వైద్య సేవలకు పెద్ద ఆటంకంగా మృతులు 2 మహిళా నర్సులు, 1 డాక్టర్ కూడా ఉన్నారని, ఆసుపత్రిలోని పిల్లల విభాగం అంటే ప్రసూతి వార్డులు, అత్యవసర విభాగంలో దాడి జరిగింది. ధ్వంసమయ్యాయి. దీనివల్ల ఆసుపత్రి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది స్థానికంగా ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు పెద్ద ఆటంకంగా మారింది. ఈ దాడి సైన్యం జరిపిన డ్రోన్ దాడి అక్కడ మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇక సుడాన్లో ఆర్మీకి పార్లమెంటరీ దళాలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో సామాన్య ప్రజలు ముఖ్యంగా ఆసుపత్రులు లక్ష్యంగా మారడం ఆందోళనకరంగా మారుతుంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆసుపత్రులు, వైద్య కేంద్రాలపైన జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 2000 దాటిపోయింది. కేవలం 2025 సంవత్సరంలో దాదాపు ఇలాంటి దాడుల వల్ల 1620 మంది చనిపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్రాలు జరుగుతున్న దాడుల్లో అత్యధిక మరణాలు సూడాన్లో సంభవిస్తుండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుందని చెప్పేసి, అదేవిధంగా డ్రోన్ దాడులు కావచ్చు, ఇక సూడాన్లో యుద్ధంలో ఒక భాగంగా మారిపోయిందని చెప్పేసి, దీనివల్ల వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతున్నారని ఐక్యరాజ్య సమితి అయితే వ్యక్తం చేసింది. ఇక సుడాన్ అంతటా కోట్లాది మంది ప్రజలు ఆహారం, వైద్యం కోసం